రాజేశ్వర రెడ్డి గారు ఇప్పటివరకు డెడ్ బాడీ ఏమైందనేది చెప్పట్లేదు. డెడ్ బాడీ మాయం. ఆ డెడ్ బాడీ మాయం అని రాశారు. ఇందులో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మృతదేహాన్ని దాచిపెట్టడం, పూడ్చిపెట్టడం లేదా రహస్యంగా నిర్వీర్యం చేసి ఉండొచ్చని. మీరు నిర్దిష్టమైనటువంటి సమాచారం ఒక సిఐ మీద మీరు అభియోగాలు మోపుతున్నప్పుడు ఆ డెడ్ బాడీ ఏమైందన్న విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేకపోయారంటే ఏమనుకోవాలి దీన్ని? ఆ రిమాండ్ రిపోర్ట్ చదివితే అండి అది మొత్తం ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, ఇన్సఫిషియెంట్ ఎవిడెన్స్ తో మర్డర్ ఛార్జెస్ మీద అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మరి ఎలా 302 కింద ఎలా రిమాండ్ చేశారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వీళ్ళు అంత తొందరగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. పై అధికారుల పర్మిషన్ లేని విజయవాడ గానీ ఎక్కడ గానీ వదిలిపోకూడదు. అతన్ని డైలీ సిట్ లో కూర్చోబెట్టుకొని అఫీషియల్ గానే అతను ఇంటరాక్ట్ చేసిండొచ్చు. దాన్ని అరెస్ట్ చేసి 24 hours లో మేమేం చేయలేకపోతున్నామని ప్రొడ్యూస్ చేసేసి తర్వాత మేము ఎప్పుడో అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని చేస్తామంటే ఇది ఖచ్చితంగా ఈ కేసును నీరు గార్చాలనే ఉద్దేశంతో చేసిన పనే. ఖచ్చితంగా ఈ కేసుని డిటెక్ట్ చేసి ఆ శవము లేకపోతే శవం తాలూకు బూడిద ఎక్కడుందో లేకపోతే ఇంకా ఏదైనా అతనికి ఎవరెవరు అసిస్ట్ చేశారో దీనికి అస్సలు కారణమే ఇది వారెంట్ కాదు. వారెంట్ కోసం ఎన్బిడబ్ల్యూ ఎగ్జిబిషన్ కోసం చేసింది కాదు ఇది. అసలు దీని అసలు మోటివ్ ఉంది. ఇవన్నీ కూడా కనిపెట్టాలంటే అతన్ని అరెస్ట్ చేయకుండానే సిట్ ఆఫీస్ లో కూర్చోబెట్టుకొని సస్పెండెడ్ ఆఫీసర్ అయినా అండర్ సస్పెన్షన్ హ్యాపీగా ఎక్కడ కూడా కదిలేక లేదు. అతన్ని కూర్చోబెట్టుకొని అంత ఇన్వెస్టిగేషన్ కావాల్సినంత మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాక రిమాండ్ చేయాల్సింది. ఇప్పుడు దీన్ని కేవలం కేసును నీరు కాల్చనిక తప్పిస్తే ఇంకొక నాకేం వేరే వాళ్ళ ఉద్దేశం నాకు కనిపించడం లేదు. ఇప్పుడు 29న హైకోర్టులో కేసు ఉంది కదా, ఇక అయిపోయినట్టేనది పూర్తిగా. మరి 29th హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే మనిషిని కానీ లేకపోతే కనీసం శవాన్ని కానీ చూపమని కదా. ఏం చూపిస్తారు? ఆ రోజుకి ఏమైనా బూడిద కలెక్ట్ చేసి ఏమైనా చూపిస్తారా? మరి లేకపోతే మామూలుగా అయితే సాయి కృష్ణ మిస్సింగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? డెడ్ బాడీ మిస్సింగ్ అని చెప్పాలి. ఇంకంతే కదా. అలాగనే ఉంటుంది. మా దగ్గర ప్రొడ్యూస్ చేయమని చెప్పేది హేబియస్ కార్పస్ పిటిషన్ లో ఆర్డర్ అది. అవును. మరి రేపు కోర్టు జస్ట్ ఏంటి మేము మర్డర్ కేసు కట్టాము, మేము ఇన్ఫరెన్స్ చేస్తున్నాము ఉన్న సర్కమ్స్టెన్స్ నుంచి అతని మర్డర్ చేసింటాడు, చంపేసింటాడు, బాడీని మాయం చేసింటాడు అని చెప్తే మరి గౌరవ హైకోర్టు ఏ విధంగా అంగీకరిస్తుందో మనం చూద్దాం. అది రైట్. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చూస్తూ ఉంటే, వీళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తు విచారణ సాగుతున్నటువంటి తీరు చూస్తుంటే రేపు హైకోర్టుకి డెడ్ బాడీ మిస్ అయింది, డెడ్ బాడీని వెతికే పనిలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది.